దేవుని వాక్యము కీర్తన 143వ కీర్తన 10వ వాక్యాన్ని మనం నేర్చుకుందాం. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు చాలు. అంటే దేవుని యొక్క చిత్తానుసారంగా మనం ఏం చేయాలి? ప్రవర్తించాలి. ఆ ప్రవర్తించే మనసు నీకున్నప్పుడు నీకేం చేస్తాడు? దేవుడు చక్కగా నేర్పుతాడు. దేవుని మందిరానికి వచ్చిన మనము దేవుని చిత్తానుసారంగా మనం నడిపించబడటానికి ఇక్కడికి వచ్చాం. మరి ఎవరో నడిపిస్తే నడవటానికి ఇక్కడ రాలేదు, ఎవరో చెబితే వారి పనులు చేయటానికి ఇక్కడికి రాలేదు. నువ్వు దేవుని చిత్తానుసారంగా మనం నడవటానికి ఇక్కడికి మనం వచ్చాం. అలా నువ్వు నడవలేనప్పుడు దేవుని మందిరానికి రావటం కూడా వ్యర్థమే. నువ్వు దేవునికి విధేయత లేనప్పుడు, దేవుని మందిరాన్ని నువ్వు అర్థం చేసుకుని ప్రేమించలేనప్పుడు, దేవుని మందిరానికి వ్యతిరేకమైన పనులు చేసేటప్పుడు నువ్వు రాకుండా ఉండటమే బెస్ట్. ఎందుకంటే నీలాగా నిన్ను చూసి ఇంకా కొంతమంది ఏం చేస్తారు? వ్యతిరేకులుగా తయారవుతారు. అలా ఎప్పుడు మన జీవితాల్లో ఒకరికి మనం అడ్డుబండలు ఉండకూడదు. మనం ఏం చేయాలంటే, మనకు చేతనైతే మనం నేర్చుకోవాలి. నేర్చుకున్నటువంటి సత్యాన్ని ప్రజలకి చెప్పాలి. మనకు అర్థం అవటానికి ఒక మెకానిక్ పని నేర్చుకుంటున్నాడు అనుకుందాం ఒక గురువు దగ్గర. ఇప్పుడు తను ఏం చేయాలి? గురువు చెప్పిన దానిని నేర్చుకున్న తర్వాత అతను కూడా షాప్ పెట్టుకోవచ్చు. అతను ఏమి నేర్చుకోకుండా అతను షాప్ పెడితే ఏం చేస్తాడు? రిపేర్ చేయగలడా? ఓడదీసి మళ్ళీ వాటిని చక్కగా ఫిట్ చేయగలడా? లేదు కదా. అందుకే దేవుని వాక్యం మనకి ఏం చెబుతుందంటే, దేవుని యొక్క చిత్తానుసారంగా నేను నడుచుకున్నట్లు నీవు నాకు నేర్పించు నాయన. క్రైస్తవ జీవితాల్లో దేవుని దగ్గర నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపం చేసిన వారమే. దేవుని మహాకృపను బట్టి మనం నీతిమంతులుగా మార్చబడటానికి దేవుడు మనకు ఒక కృప దేవుడు ఇచ్చాడు. ఈ కృప పొందుకునేటువంటి మనం ఏం చేయాలంటే, ఆ నీతిని ఎలా సంపాదించుకోవాలి, ఆ భక్తిని ఎలా సంపాదించుకోవాలి, నేను ఆ పరలోక సంబంధమైన బిడ్డగా నేను ఎలాగూ ప్రవర్తించాలి, ఇవన్నీ మనం ఏం చేయాలి? దేవుని దగ్గర నేర్చుకోవాలి. అలా నేర్చుకోవటానికి దేవుడు నేను ఇక్కడికి పిలుచుకున్నాడు. మరి మనమే రక్షణ పొంది దేవుని బిడ్డలుగా దేవుని సన్నిధికి వచ్చి మనం ఇతరులకు ఏం చెబుతాం? ఇతరులకు మనం ఏమి నేర్పుతాం? మనం నేర్చుకోలేకపోతే, మనం మారకపోతే, ఇతరులు మారమని చెబితే అర్హత మనకు ఉంటుందా? ఆలోచించండి. మన దేవుని మనం ప్రేమించుదాం, దేవుని మందిరాన్ని మనం ప్రేమించుదాం. మన దేవుని మందిరానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత మనం ఇవ్వాలి. దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత మనం ఇవ్వాలి. మన మందిరంలో జరుగుతున్నప్పుడు ఆరాధనలు మన మందిరానికి రావాలి, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకూడదు. అలా నీ వెళ్ళే లెక్క వస్తే ఇక్కడ రావటం మానేయండి. ఇక మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడ వెళ్ళిపోయాడు అంతే. దేవుని మందిరాన్ని పాడు చేయొద్దు. మీకు చాలాసార్లు చెప్తున్నాను, ఒక దైవజనుడుగా నేను ఇక్కడ నిలబడిన దేనికి? మీరు నా మాట వింటారని, మీరు నా మాట ప్రకారం నడుచుకుంటారని నేను మీకు పదే చెప్తున్నాను. అలా ఒకవేళ మీకు అభిప్రాయం ఉంటే మీరు రావద్దు, మానేసేయండి, ఇంకో చోటకి వెళ్ళిపోండి. ఇక వాక్యాలు మనకు చెప్తున్న మాటలు ఏమిటంటే, దేవుని చిత్తానుసారంగా మనము నడుచుకోవాలి. ఇప్పుడు ఇశ్రాయేలుని దేవుని చిత్తానుసారంగా నడుచుకోవటానికి దేవుడు వారిని పిలిచాడు. పిలిచినప్పుడు వారు ఏం చేయాలి? నీకు మేలు కలిగించడానికి, నీకు ప్రయోజనం కలిగించడానికి, నీకు క్షేమం కలగటానికి, అక్కడ నీకున్న కష్టాలు కన్నీరు తోడటానికే దేవుడు పిలిచిన తర్వాత మనం ఏం చేయాలి? నడవాలిగా. మనం నడవకుండా ప్రతిదానికి మీద సనుగుతూ గొనుగుతూ ఉంటే దేవుడు నీకే సహాయం చేస్తాడు? నువ్వే విధంగా నువ్వు ఆ వాగ్దాన దేశంలోకి నువ్వు వెళ్ళి స్వతంత్రించుకుని ఆనందంగా ఉండగలుగుతావు? ఇప్పుడు దావీదేమి మంచివాడని మనం చెప్పట్లేదు. దావీదు దుష్టుల ఆలోచన చొప్పున పాపుల మార్గంలో అపహాసకులు కూర్చునే స్థలంలోనే ఉన్నాడు. ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చాడు, రక్షణ పొందాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? నీ చిత్తానుసారంగా నన్ను నడిపించు నాయన, నేను నేర్చుకుంటాను. తల్లి గర్భంలో ఉండగా నేను పాపిని అన్నాడుగా. అంటే నా యొక్క పాపస్థితి పోవాలి నీ దగ్గర, నేను ఒక పరిశుద్ధత కలిగి సంపాదించాలి,
దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా నా జీవితము ఉంచబడాలి. అలా ఉండాలి అంటే దాన్ని నేర్పించేవాడు మనకు అవసరం. అందుకే యేసుప్రభు వారు నేర్పిస్తున్నప్పుడు నేర్చుకోకుండా ఇస్కరియోతు యోధ ఏం చేశాడు? యేసుప్రభు నమ్ముకోవటానికి ప్రయత్నం చేశాడు. చివరాఖరికి ఆయన ఏమి బాగుపడ్డాడు? ఏమి సంపాదించాడు? తనకి ఏ ప్రయోజనము లేదు. నేర్చుకున్నవాడు సమాజానికి ఉపయోగపడ్డాడు, దేశానికి ఉపయోగపడ్డాడు, అనేక ప్రాంతాలను ఏం చేశాడు? దేవుని కొరకు వారు సంపాదించారు. ఈరోజు నీవు నేను కూడా ఒక సత్యాన్ని నేర్చుకున్నాం. లోకం మంచిది కాదనుకున్నాం, లోక స్నేహం మంచిది కాదనుకున్నాం, లోక మర్యాదలు మంచివి కాదనుకున్నాం. మనం ఏం చేసామంటే లోకాన్ని మర్యాదలన్నీ విడిచిపెట్టి ఉత్తమమును అనుకూలమైన దేవుని చిత్తం ఏదో తెలుసుకున్నాం. ఇప్పుడు దానిలోనే మనం స్టాండర్డ్కి నిలబడాలి. ఇక చావు అయినా బ్రతుకైనా నేను దేవుని కొరకే నేను బ్రతుకుతాను. ఎప్పుడైతే ఈ తీర్మానంలోనికి, ఈ సమర్పణలోనికి నువ్వు వస్తావో, నీవు స్థిరంగా ఉంటావో, నువ్వు తిన్నగా నిలబడతావు, అనేకులను నిలబెడతావు. మన జీవితాలలో మనము ఇప్పుడు కూడా ఆ విధంగా మన యొక్క జీవితాలు ఉంచబడటానికి వీల్లేదు. అందుకే దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, మనం తిన్నగా నిలబెట్టడానికి. వాక్యములో నుండి దేవుని యొక్క చిత్తములు గుచ్చుకున్న విషయాలు నేను మీకు నేర్పిస్తాను. మొదటి భాగముగా మనం మొదటి మాటగా చూసినట్లయితే, మనము దేవుని యొక్క చిత్తము ఏమిటి అంటే పాపమును ఒప్పుకునే దేవుని చిత్తం. ఏం ఒప్పుకోవాలి మనం? పాపమును ఒప్పుకున్నటే దేవుని చిత్తం. వాక్య భాగముల నుంచి యెజ్జా గ్రంథము 10వ అధ్యాయము 11వ వాక్యాన్ని మనం చదువుదాం. యెజ్జా గ్రంథము 10వ అధ్యాయము 11వ వాక్యాన్ని మనం చదువుదాం. కాబట్టి అది ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు దేవుని పిల్లలుగా మనల్ని మనము ప్రత్యేకపరచుకోవాలి. వాక్యం చెప్తుంది, మూర్ఖులకు ఈ తరం వారి నుండి వేరై రక్షణ పొందాలి. మరి మనం రక్షణ పొందిన మనం ఏం మార్పు మనలో ఏముంది? మనం ఏమేమి విసర్జిస్తున్నాం? మనం వేటి నుంచి మనం దూరం అవుతున్నాం? మనం దేనితో, నీకు మేలుకరమైన దేవుని వాక్యంతో, ప్రార్థనతో, దేవుని సన్నిధితో మనం ఎంతవరకు ముడిపడి ఉన్నాం? మనం ఎంతవరకు మన యొక్క మందిరమును మనం ఒక ఘనతగా, ఒక గౌరవంగా, ఒక ఉన్నతంగా దీన్ని ఎప్పుడు మనం భావిస్తున్నాం? ఆనాడు ఉన్న యూదులందరూ యెరూషలేము మందిరాన్ని ఘనతగా భావించేవారు. వారు ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఆ మందిరం వైపు వాళ్ళు ఏం చేశారు? చేతులెత్తి వారి ప్రార్థనలు, ఆ కిటికీలు తెరిచేవారు. నీ మందిరాన్ని నువ్వు తక్కువ చేస్తే నువ్వు తక్కువ చేసుకున్నట్టు కదా. నీ భార్యను కానీ, నీ పిల్లలను కానీ, నీ భర్తను కానీ నువ్వు తక్కువ చేసుకుంటే నీ కుటుంబంలో నువ్వే సంతోషంగా ఉంటావు. కనుక మనం ఎప్పుడు కూడా దేవుడు నీకు ఏదైతే ఒక మంచి ప్రవక్తను, సత్ప్రవక్తను దేవుడు నీకు ఇచ్చాడో అది పొందుకోవటానికి వచ్చిన మనము దాన్ని నేర్చుకుంటూ మనం ఏం చేయాలంటే మన పాపము ఏదైతే ఉందో దాన్ని ఒక్కొక్క దాన్ని ఒప్పుకొని ప్రత్యేకించబడదాం, సరి చేసుకుందాం, సరిదిద్దుకుందాం. నీతిమంతుడు లేడని చెప్పాను, ఒక్కడు కూడా లేడని చెప్పాం. దేవుని దయని బట్టే ఆ మార్గము, ఆ కృప నేర్చుకునే ధన్యత దేవుడి దగ్గర మనకు ఈ పాపికి దేవుడు ఇచ్చినప్పుడు మనం ఎందుకు నేర్చుకోకూడదు? మనం ఎందుకు మూర్ఖత్వంగా ఎందుకు ఉండాలి? నేను అనేది దైవ సన్నిధి అనేటువంటిది దేవునితో సంబంధం తప్ప మనుషులు మెప్పించడానికో ఎవరికో మొహమాటం కొరకు చేసేది కాదు ఈ భక్తి. మనుషులు మొహమాటం కొరకైతే ఇక్కడ రావద్దు. మనం దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవించడానికి ఇక్కడికి రావాలి. మనం మనుషుల కొరకు వద్దు, మన మనుషులకు భజన చేయొద్దు. ఇవాళ నేను ఉంటాను, రేపొద్దున ఇంకో సేవకుడు వచ్చాడు ఇక్కడికి. మీరు నా వైపు చూస్తే, నాకు మీరు భజన చేస్తే మీకే ఆశీర్వాదాలు మీకేం రావు. మనం చూడాల్సిన దేవుని వైపు చూడండి, వాక్యం వైపు చూడండి. సత్యం ఏమైతే చెబుతున్నాడో దైవజనుడు దానిని పాటించండి. దాని ప్రకారముగా మనం కట్టుకోవటానికి నిలబడండి. వానలు వచ్చినా, వరదలు వచ్చినా కూలిపోకుండా నీ జీవితం గట్టిగా ఉంటుంది. నువ్వు అనేకులకు ఆశీర్వాదకరముగా స్థిరముగానే ఉంటావు. అందుకే ఇక్కడ మనకు వాక్యం ఏమి చెప్తుంది అనేది మనం చూసినట్లయితే, వారందరూ కూడా ఏం చేయాలంట? ఒకరికొకరు ఒప్పుకోవాలి, సరి చేసుకోవాలి. దేవుని బిడ్డలుగా వారు
మార్పు చెందటానికి వారందరూ కూడా సిద్ధముగా ఉండాలి. చాలా చక్కటి విషయాలను అక్కడ మనకు తెలియజేస్తున్నాడు. అది దేవుని చిత్తం. అలా నువ్వు మార్పు చెంది దేవుని బిడ్డగా మారటం అనేది ఎవరి చిత్తం? ఇది దేవుని చిత్తం. అలా మారుకోకుండా నేను దేవుని మందిరానికి వస్తున్నాను అంటే సరిపోదు. దేవుని మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి? దేవుని దగ్గర దేవుని చిత్తము జరిగించడానికి మనందరం మార్పు చెందాలి. అలా మార్పు చెందే బిడ్డలుగా మన యొక్క జీవితాలు ఉంచబడి ఉండాలని నేను మీకు మనవి చేస్తున్నాను. ఎప్పటికీ మన యొక్క మందిరానికి గాయం చేయటానికి, ఇబ్బంది పెట్టడానికి ఉండొద్దు. మీరు అలా ఉండే లెక్క వస్తే మీరు దేవుని మందిరానికి రాకుండా మానేయటమే బెస్ట్. ఇది మళ్ళీ నేను రిపీట్గా చెప్పలేను. కనుక జాగ్రత్తగా మీరు దేవుని మందిరంలో ఆరాధన జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా అందరూ మన దేవుని మందిరంలో కనిపించాల్సిందే. మనకి రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో గత రాత్రి చెప్పాను కదా, ఉత్తమమును అనుకూలములై ఉన్న దేవుని చిత్తం. దేవుని చిత్తం అది మనం ఈ లోక మర్యాదలను అనుసరించొద్దు. ఉత్తమమును సంపూర్ణములై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన అది అప్పుడు మనకు ఒక రక్షణ అనేటువంటిది మన జీవితాల్లో స్థిరంగా ఉంచబడుతుంటుంది. కనుక మనము ఈ లోక మర్యాదలో ఉన్నంతకాలం దేవుని రక్షణను, పరిశుద్ధతను, వాక్యాన్ని, దైవ సన్నిధిని, సేవకుని యొక్క విలువలు మనకు తెలియదు. మనం ఏం చేస్తాం? లోకస్తులాగానే మనం దైవ సన్నిధిని, దైవ సేవకులు కూడా మనము మాట్లాడేస్తాం. కనుక మనకు ఇది ఒక ఉత్తమమైనది. అక్కడ నిలబడినటువంటి సేవకులు ఉత్తమమైన వారు. కనుక మనం ఉత్తమమైన దానిని ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం, మంచి దానిని ఎంత జాగ్రత్తగా మనం దాచుకుంటాం, దాన్ని ఎంత జాగ్రత్తగా దాన్ని గౌరవించుకుంటూ మన మనసులో దాచుకుంటాం. అట్లాగే దైవ సన్నిధి కూడా అంత ఉత్తమమైనది, దైవ వాక్యము కూడా అంత ఉత్తమమైనది, దైవ సేవకుడు పనిచేస్తున్నటువంటి వాడు కూడా అంత ఉత్తమమైన వాడు. అందుకే అంటాడు కదా, వాక్యం చెబుతున్న వాని సేవకుని యొక్క పాదములు సుందరములు. ఆయన యొక్క పాదములకు కూడా ధూళి తగలకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత వాక్యమును నమ్మిన మన మీద ఉంది. ఆయన పాదములకు ధూళి తగిలితే అది ఎవరు తగిలినట్టు? అది అలాంటి ఒక దేవుని యొక్క చిత్తానుసారంగా మనం నడుచుకోవాలి. ప్రభు ఏమంటున్నాడు? నా పిల్లలు ఎవరైనా ముట్టుకుంటే అది నా కన్నుగుట్టుని అన్నాడు కదా. నీ మీద అంత శ్రద్ధ, అంత దేవుని యొక్క ప్రేమ మన మీద ఉన్నప్పుడు దేవుని యొక్క సేవ చేస్తున్నటువంటి సేవకుల మీద కూడా, దేవుని మీద కూడా అదే ప్రేమ మనకు ఉండాలి. అంత జాగ్రత్తగా మనం భక్తిని చేయాల్సినటువంటి అవసరత మన మీద ఉంది. తెలియక మాట్లాడుతున్నవారు మాట్లాడతారు. మనం ఏం చేయాలంటే ఆ చిత్తములో ఉన్నాం, అది మంచో ఉత్తమమో ఏంటో మనకు తెలుసు. తెలిసిన మనం ఏం చేయాలంటే అది తప్పునైనా అలా చేయటానికి వీల్లేదని మనం వారిని నివారించాలి. ఒక మంచి మార్గంలో ఉన్నవాడిని చెడు మార్గంలో వెళుతున్న వాడిని నివారించి మంచి మార్గంలోనికి వారిని పిలవటానికి ప్రయత్నం చేయాలి. వారితో మనం కూడా ఏకీభవిస్తే మనం కూడా ఏమవుతున్నాం? చెడు మార్గంలో. దానివల్ల మనకు ఉపయోగం లేదు. లోకంలో ఉన్నవాడు అలాగే ఉన్నాడు, ఒక మంచి మార్గంలోకి వచ్చిన మనము కూడా అలాగే మన జీవితాలు ఉన్నాయి. దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? నువ్వు మారినంత వరకు సమాజానికి ఎవరికి ఉపయోగం లేదు. ఇక నీ వల్ల చర్చికి అవమానమే. ఎందుకనంటే వాళ్ళు ఏం రక్షణ పొందారండి, వాళ్ళు ఏం మార్పు చెందారండి. నిన్ను బట్టి దేవుని నామం ఏమవుతుంది? అవుతుంది కదా. కనుక నీ మూలంగా దేవుని నామం దోషం పాలై వచ్చేటువంటి వారికి నువ్వు అడ్డుబండగా ఉండకోకుండా నువ్వు మానేయటమే బెస్ట్. అదే మనం నేర్చుకోవాలి. రెండవదిగా మనం చూసినట్లయితే పరిశుద్ధులగుటే దేవుని చిత్తం. పరిశుద్ధులగుటే దేవుని చిత్తం. మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. అంతేనా? ఏమండి, నేనేమని మీ మీద అసూయతో చెప్తున్నాను వాక్యం. దేవుని యొక్క చిత్తం ఏమని చెప్తుంది అక్కడ? మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తమ తమ ఘట్టములను
ఏంటి ఏంటి దేన్ని కాపాడుకోవాలి మనం? దేని కొరకు మనం కాపాడుకోవాలి మన శరీరాన్ని? దేని కొరకు కాపాడుకోవాలి? పరిశుద్ధత కొరకు కాపాడుకోవాలి. ఈ లోకంలో నేత్రాశ, శరీరాశ, జీవడము ఉంది. ఈ లోకములో బ్రతుకుతున్న మనము పరిశుద్ధులుగా ఉండాలి. ఆ పరిశుద్ధత కొరకు మనం ఏం చేయాలి? మన శరీరాన్ని మనము కాపాడుకోవాలి. ఇది కామ అభిలాష యందు ఆతృత పడుతుంది. శరీరము శరీర ఆశల కొరకు ఆశపడుతుంది. కనుక నేను శరీరసారుగా నేను బ్రతకటానికి నేను శరీర సంబంధమైన వాడిని కాదు. నేను ఈ శరీర సంబంధమైన జీవితాన్ని సిలువ వేసి ఉన్నాను. ఈ శరీర సంబంధమైన జీవితాన్ని నేనేం చేశానని చెప్పుకోవాలి? నేను సిలువ వేశాను. సిలువ వేయాలి, దీన్ని నల్లగొట్టుకోవాలి, దీన్ని సరి చేసుకోవాలి నేను దీన్ని. అందుకంటాడు, ఒకప్పుడు నేను హింసకుండే, ఒకప్పుడు దోషకుండే, ఒకప్పుడు నేను హానికరుండే, ఇప్పుడు నేను దేవుని కొరకు శ్రమ పడుతున్నవాడిని, దేవుని కొరకు నేను నిలబడుతున్నవాడిని. ఒకప్పుడు నా చిత్తం వేరే ఉంది, నా ఆలోచన వేరే ఉంది. ఇప్పుడు నేను దేవుని చిత్తమని తెలుసుకున్న తర్వాత ఇప్పుడు దేవుని చిత్తానికి నేను విధేయత కలిగి నడుచుకోవటం నేను నేర్చుకుంటున్నాను. ఈ బ్రతుకు, ఈ జీవితము నాకు లాభకరం, ఇది నాకు ఆశీర్వాదం. ఇది ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తం జరిగించడం నీకు ఆశీర్వాదం అని, దేవునితో నడవటం నీకు మేలని, దేవుని వాక్య ప్రకారముగా నీ జీవితాన్ని కట్టుకోవటం అది నీకు ఆశీర్వాదం అని ఎప్పుడైతే భావిస్తావో నీకెవరు చెప్పవసరంలా, నీకు నీవే ఆశీర్వాదం కొరకు వచ్చేస్తావు. అందుకే పరిశుద్ధులు ఒకటే దేవుని యొక్క చిత్తము కనుక దానియేలు ఏం చేశాడు? ప్రార్థన మానలేదు. అన్య ప్రాంతంలో ఉన్నప్పటికీ, అన్యజనుల మధ్య ఉన్నప్పటికీ, దేవుడంటే ఎరగని వారి మధ్య, ప్రార్థన అంటే తెలియని వారి మధ్య ఉన్నప్పటికీ ప్రార్థన మానలేదు. దేవునితో వారికి ఉన్న సంబంధాన్ని వారు విడిచిపెట్టలేదు. ఇప్పుడు విగ్రహారాధన చేస్తున్నటువంటి ఆ ప్రజల మధ్య ఒక విగ్రహం నిలబెట్టి వాటికి పూజించమంటే దేశస్తులందరూ పూజించారు, కానీ వీళ్ళు మాత్రము పూజించలేదు. కారణం ఏమిటంటే మేము ఎక్కడున్నా మేము మా దేవుని బిడ్డలుగానే మేము బ్రతుకుతాం. ఒకవేళ మా దేశం నుంచి మీ దేశాన్ని మమ్మల్ని తీసుకొచ్చినా అక్కడ కూడా మేము దేవుని బిడ్డలుగానే బ్రతుకుతాం. ఈరోజు నీ జీవితంలో దేవుని బిడ్డలుగా బ్రతకటానికి దేవుడు మనకు ఒక విలువైన సమయాన్ని దేవుడు మనకు ఇచ్చినప్పుడు మనందరం ఏం చేయాలి? దేవుని బిడ్డలుగా బ్రతకాల్సిందే. అదే దేవుని యొక్క చిత్తమని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. పరిశుద్ధులు ఒకటే దేవుని యొక్క చిత్తం. మూడవది, పరిశుద్ధుల కొరకు మనం ఏం చేయాలంటే విజ్ఞాపన మనం చేయాలి. ఎవరి కొరకు మనం విజ్ఞాపనం చేయాలి? పరిశుద్ధుల కొరకు మనం విజ్ఞాపనం చేయాలి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 27వ వాక్యం. రోమీయులకు రాసిన పత్రిక చాలు. మన దేవుడు ఎవరు? హృదయములను అంటే మనం తలస్నానం చేసేసి తెల్ల బట్టలు కట్టేసుకుని ఇక్కడికి వచ్చేసి ముసుగేసుకుని బైబిల్ పట్టుకుని ఇక్కడ కూర్చుంటే ఇక మనందరూ పరిశుద్ధులైనా చెప్పరేంటండి? అడు చూస్తారు. మరి దేవుడు ఏం చూస్తానన్నాడు? ఏం చూస్తానన్నాడు? హృదయాన్ని చూస్తానన్నాడుగా. వాక్యం అదేగా చెప్పింది. అంటే హృదయ శుద్ధి గలవారు ఇది చూస్తాడు దేవుడు. ఇక్కడ మనుషులేమో పై రూపం చూస్తారు, దేవుడేమో హృదయ అంతరంగం చూస్తాడు. మనుషులు కనిపించేది పై రూపం, దేవుడు కనిపించేది అంతరంగం. పై రూపాన్ని చూస్తాడు, అంతరంగం రెండు చూస్తున్నాడు దేవుడు. ఒక కోణంలో దేవుడు చూడలేదు. మనం ఏం చేయాలి అంటే దేవుని యొక్క చిత్తాన్ని మనందరం కూడా ఏం చేయాలి? నెరవేర్చాలి. అంటే మనం దేవుని బిడ్డలుగా పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధత అనేటువంటిది కేవలము శరీరముగా నీ యొక్క జీవితాన్ని సిద్ధపరచుకోవడం ఒకటే కాదు, నీ హృదయములో నీ యొక్క అంతరంగమును కూడా మనం ఏం చేయాలి? జాగ్రత్తగా మనం శుద్ధి చేసుకోవాలి. అది ఎరిగిన దేవుడు ఏం చెప్తున్నాడు? చదవండి.
ఆ, ఆ. అది నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క పరిశుద్ధత కొరకు నువ్వు ఎప్పుడైతే నడుస్తున్నావో అలా దేవుడు నిన్ను నడిపించడానికి, నీవు కుడి ఎడమలకు తొలగిపోకుండా ఉండి నిన్ను నడిపించడానికి దేవుని పక్షంగా ఎప్పుడు ప్రార్థన. అది పరిశుద్ధుల కొరకు దేవుడు చేస్తాడు. నీ ఇష్టానుసారంగా జీవిస్తున్న వారి కొరకు చేయడు. ఒక సందర్భంలో సౌలు దేవుని మాట వినుకోకుండా దేవునికి వ్యతిరేకమైనటువంటి వాటిని తీసుకొచ్చి కట్టేసుకుంటే సమూయేలు సౌలు రాజు కొరకు ప్రార్థన చేస్తాడు. దేవుడు అంటాడు, నువ్వు అతని కొరకు ప్రార్థన చేయదు. నువ్వు ప్రార్థన చేస్తున్న వినను, నువ్వు చేసే ప్రార్థన పాపముగా మారుద్ది. దేవుడు ఖండితంగా చెప్తున్నాడు. అప్పటి వరకు తను చేసిన ప్రార్థనలు ఎంతోమందికి ఉపయోగకరంగా ఉన్నాయి, ఎంతోమందికి స్వస్థతలు ఇచ్చాయి, ఎంతోమంది యొక్క జీవితాలను కట్టాయి. కానీ ఈరోజు అదే సేవకుడు ప్రార్థన చేస్తుంటే, అదే ప్రవక్త ప్రార్థన చేస్తుంటే దేవుడు అంటాడు, చేయొద్దు, నీ ప్రార్థన నేను వినను, అది పాపముగా మారిపోతుంది. జాగ్రత్త. పరిశుద్ధత కలిగి ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే నేను బలపరచడానికి, నువ్వు తప్పిపోకుండా ఉండటానికి, నీ మీదకి ఏ కీడు రాకుండా ఉండటానికి దేవుడు సహాయము చేస్తాడు. అది ప్రార్థన ఫలిస్తుంది. అందుకే ప్రతి ఒక్క బిడ్డలు ఒక పరిశుద్ధత కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థనలు చేయాలి. నీ పరిశుద్ధత కొరకు నువ్వు చేసుకోవాలి. ఎందుకంటే శరీరం ఏం చేస్తుందంటే మంచిని జరగనీయకుండా, మంచిలో ఉండనీయకుండా శరీరము నిన్ను అనేక రీతులుగా నిన్ను బాధ పెడుతుంది. అంటాడు పౌలు, చేయదగినటువంటి మంచిని నేను చేయాలనుకున్న ఈ శరీరము నన్ను చేయనివ్వట్లేదు. నేను దైవభక్తిలో నేను ఇంకా మంచిగా నడవాలనుకుంటున్నాను, కానీ ఈ శరీరం నన్ను నడవనివ్వట్లేదు. అందుకే నా శరీరాన్ని నేను నాలుగొట్టుకుంటున్నాను. దేవుని చిత్తం జరిగించడానికి అది నా శరీరమైన కావచ్చు, అది నా పిల్లలైన కావచ్చు, అది నా భార్య అయినా కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు, నా దేవుని కంటే ఎక్కువ ఏది నాకు కాదు. అలాంటి దైవ చిత్తానుసారంగా నడుచుకోవటానికి ఎప్పుడైతే మనం దేవుని పిల్లలుగా మార్పులోకి వస్తున్నామో అప్పుడు దేవుడు నిన్ను ఘనమైన పాత్రగా దేవుడి భూమి మీద దేవుడు నిన్ను వాడుకుంటాడు. అందుకే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. మనమేమి రక్షణ పొందినది మొదలుకొని ఇక తర్వాత మరలా మనం ఆదివారమో ఏ బుధవారమో ఖాళీగా ఉంటే దేవుని మందిరానికి రావటమో లేకపోతే లేదన్నట్టుగానో మన జీవితాలు ఉంటే దానివల్ల ఏమి ఉపయోగము లేదు. మనం చేయవలసిన భక్తిని మనం ఖచ్చితంగా దేవుని ఎదుట మనం చేయాలి. ఎందుకంటే ఆయన హృదయములను ఆయన ఏం చేస్తున్నామట, పరిశోధన చేస్తున్నాడు. కనుక మనం మూడోదిగా మనం ఏం చేయాలి, దేవుని చిత్తం ఏమిటనమాట, పరిశుద్ధులుగా మనం ఉండటానికి దేవుడు మన కొరకు ప్రార్థనలు చేస్తాడు. కనుక మనందరం ఎలా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి. ఉండాలా? పరిశుద్ధులుగా ఉందామా, అపరిశుద్ధులుగా ఉందామా? డాక్టర్ ఉన్నాడు కదా అని చెప్పేసి మురికి నీళ్ళు బొరికి నీళ్ళు ఏదో తాగుదామా, మా అబ్బాయి డాక్టరే అని? ఏంటండి, ఎక్కడేసినా కాపాడుతారులే అని చెప్పేసి నువ్వు ఎక్కడ పడితే అక్కడ పడిపోతే కాపాడుతారా? జాగ్రత్త. నిన్ను కాపాడువాడు కొనుక్కుడు నిద్రపోడని చెప్పేసి నేను ట్రైన్కి ఎదురుకు వెళ్తాను, నా దేవుడు ఎందుకు కాపాడు, నేను నీళ్ళలో పడతాను, నా దేవుడు ఎందుకు కాపాడు అనుకుంటూ మూర్ఖత్వం కదది. జాగ్రత్త. అందుకే దేవుని యొక్క పిల్లలుగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన పరిశుద్ధత కొరకు ఎప్పుడైతే మనం ఆలోచించి పరిశుద్ధ కొరకు ఎప్పుడైతే మనం ప్రయాణం చేస్తున్న పరిశుద్ధ వైపు దేవుడు నేను పరిశుద్ధులుగా ఉండటానికి కావలసిన సహాయమును దేవునికి ఇస్తాడు. నీ చుట్టూ కంచి వేస్తాడు, ఏది రాకుండా, అపరిశుద్ధత అనేది మీదకి ఏది రాకుండా, నీ కుటుంబంలోకి రాకుండా, నీ బిడ్డల మీదకి రాకుండా దేవుడు కంచిని వేస్తాడు. నువ్వు ఎందుకంటే నువ్వు ఆ పరిశుద్ధ కొరకు ఆశపడుతున్నావు కాబట్టి. చదువుకునేటువంటి వాడికి చదువుకు చెప్పవసరం లేదు. ఎదుటి వారికి ఒక తనకంటే ఎక్కువ మార్కులు 1, 2 వచ్చినా ఇతను ఓర్చుకోలేడు. తనేం చేస్తాడంటే అతనికంటే నేను ఎక్కువగా మార్కులు సంపాదించుకోవాలని తనేం చేస్తాడు, చదువుతూనే ఉంటాడు. ఆ చదువు మీద ఇంట్రెస్ట్ లేని వాడిని చదువురా,
చదవరా, స్కూల్కి వెళ్ళరా, పెందలకి వెళ్ళారా, వాడి తోలాలి, వాడిని బ్రతిలాడాలి. ఆ ఇంట్రెస్ట్ ఉన్నవాడికి ఏం చెప్పాల్సిన పని ఉండదు. నీకు దేవుని మీద ఇంట్రెస్ట్ ఉంటే నీకు ఏం చెప్పాల్సిన పని లేదు. దేవుడు చెప్పిన ప్రతి దానిని తూచా తప్పకుండా భయముతో వణుకుతో చేస్తావు. అంతే. నీలో నిర్లక్ష్యం ఉంటేనే నీకు పదే పదే చెప్పాలి, పదే పదే నిన్ను గద్దించాలి. అసలు నువ్వు లేచేవా లేదు నువ్వు చూడాలి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరు లేపాల్సిన పని, టైంకి లేచిపోతారు, వారు వారి పని చేసుకుంటారు, వారు వారి పనికి వెళ్ళిపోతారు. బైబిల్ మరొక విషయాన్ని మనకు బోధిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో కాలమును సమయాన్ని గురించి చాలా స్పష్టంగా చెప్తున్నాడు. దినములు చెడ్డవి కనుక అది అవివేకులు కాకుండా దేవుని యొక్క చిత్తం ఏంటో ఊరికి చెప్తాను. ఆదివారం వచ్చిన వాళ్ళకి ఒక్కొక్కరికి 1000 రూపాయలు ఇస్తానండి అన్నాను అనుకోండి. నేను ఏం చేస్తారు? 6 గంటలకల్లా ఇక్కడ ఉండాలి, వాళ్ళకే 1000 రూపాయలు. 6 దాటిన 1 నిమిషం దాటినా మీకు ఏమి ఇవ్వను అన్న అనుకోండి. మీరు ఎప్పుడు వస్తారు అసలు చెప్పండి? అసలు పాస్టర్ గారు నిద్రపోనిస్తారా? ఒక 1000 మంది వస్తే చాలమ్మా అని అన్నాం అనుకోండి, మీరు ఎన్ని వేల మంది వస్తారు ఇక్కడికి? టయానికండి మళ్ళీ మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అక్కడ టైంతో సహా తంబేయాలి. తంబు కాదు, ఇప్పుడు పేసి పెట్టాలి. అంతేగా ఉద్యోగస్తులు ఏం పెట్టాలి? ఖచ్చితంగా తీసుకొచ్చి ముఖం పెడతారా లేదా అక్కడ? ఇవాళ మనం సమయాన్ని అన్నిట్లో పంచువాలిటీ మనం ప్రదర్శిస్తున్నాం, కానీ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం ఏముందలే, ఎప్పటికప్పుడు వెళ్ళవచ్చులే, ఈ చర్చికి అవుతూ ఇంకో చర్చి పోవచ్చులే. చాలా నిర్లక్ష్యం మన జీవితాల్లో. చాలా తక్కువగా చూస్తున్నాం. రేషన్ బియ్యం చూసినట్టు చూస్తున్నాం మనం. రేషన్ సరుకు చూసినట్టు చూస్తున్నామండి. దైవ సన్నిధి అంటే ఇంత చులకన, ఇంత తక్కువ. దైవ సన్నిధి, దైవజనుడు, దేవుని వాక్యం అంటే ఇంత తక్కువ. జాగ్రత్త. సమయమును మనం ఏం చేయాలంటున్నాడు? సద్వినియోగము. ఇది దేవుని చిత్తం. సమయాన్ని మనం ఏం చేయాలి? ఇది మనం చేయకపోయినా పరలోకానికి వెళ్తామా? పోతే పోయిందిలే, ఏముందిలే, రక్షణ పొందానికి అనుకుంటున్నావా? మరి సమయానికి రావద్దా? నా యొక్క దీనంగా చూస్తున్నారు ఏంటయ్య గారు, మా బాధలు మాకుంటే నీ బాధలు నీకుంటే అని. వాక్యం చెబుతూ నీకు చెప్పాలి. నేను వాక్యం నాకు చెప్తుంది. వాక్యం నాకు చెప్పినప్పుడు దాన్ని నీతో చెప్పాలి కదా. మరి సమయం మనం సద్వినియోగము వేసుకుంటున్నావా? నీకు 3 పిల్లలండి, ఒకడు ఏడుస్తూ ఉంటాడు, ఒకడు గీకుతూ ఉంటాడు, ఒకడు పడేస్తూ ఉంటాడు. నువ్వు 9 గంటలకల్లా కంపెనీకి వెళ్ళాలి. ఏం చేస్తాడులే, అటు ఒకరు ఇటు ఒకటి మూట కట్టుకుని వెళ్తావా? వెళితే వెళ్ళాలి, లేకపోతే పిల్లల దగ్గర కూర్చోవాలి. ఇంతే 2 ఆప్షను. ఇక అంతకు మించి ఏమీ లేదండి. నా పిల్లలు 3 ఉన్నారంటే కుదరదా? వస్తే కంపెనీకి టైంకి రా, లేకపోతే ఇంటి దగ్గర కూర్చొని పిల్లల దగ్గర. అన్నీ బాగానే చేస్తాం. పడతా లేస్తా ఎండైనా సాలి రొప్పుతో ఈ ప్రియాకి వెళ్ళేవాళ్ళు చూస్తాం పాపం. మరి దేవుని మందిరానికి టైంకి వచ్చేస్తున్నావా? ఎందుకు పాటించాం? అక్కడైతే వెనక్కి తిరిగి పంపిస్తారు. ఇక్కడ ఎప్పుడు వచ్చినా అయ్యగారు ఇదా, ఇది మీ ఊరా, ఇది మా చర్చి,
అది ఆ గర్వము, ఆ ఆలోచన నీలో ఉండే నువ్వు దేవుని సన్నిధిని ఒక క్రమముగా దీనిని మనం నేర్చుకోవట్లేదు. అది నిన్ను పరలోకానికి తీసుకెళ్ళట్లేదు, అది దైవభక్తులు నిన్ను తీసుకెళ్ళట్లేదు, అది నీ నరకానికి, దేవునికి వ్యతిరేకమైన చిత్తాన్ని జరిపించే వరకు చేస్తుంది. అందుకే జాగ్రత్తగా మనం ఉండాలి. దేవుని యొక్క చిత్తం ఏంటి, ఏంటి అసలు ఉత్తమమైనది, అనుకూలమైనది, ఏంటి నీకు ప్రయోజనకరమైనది. నీకు ప్రయోజనకరమైన నువ్వు తెలుసుకుంటే నువ్వు ఖచ్చితంగా మనసు మారి ప్రయోజనకరమైన దాని వైపు. ఇప్పుడు ఇక్కడ ఒక 10,000 జీతం ఇస్తున్నారని ఇంకో చోట 20,000 ఇస్తున్నారు, నువ్వేం చేస్తావు? 10,000 వదిలిపెట్టి 20,000కి వెళ్ళిపోతావు. అంటే నీకు ఏది ఉత్తమో నీకు తెలుసు, ఏది నీకు ప్రయోజనమో నీకు తెలుసు, అక్కడికి వెళ్ళిపోతావు. అదే దేవుడు చెబుతున్నాడు, లోకము నీకు ప్రయోజనమా, దేవుని సన్నిధి నీకు ప్రయోజనమా, ఏది నీకు ప్రయోజనం అనేది తెలిసినప్పుడు నువ్వేం చేయాలి? ప్రయోజనము కానీ దాన్ని విడిచిపెట్టాలి, ప్రయోజనమైన దాని వెంట మనం వెళ్ళాలి. అదే నువ్వు నేర్చుకున్నప్పుడు నీకు ప్రయోజనం కలిగించి దేవుని పాదాలు విడిచిపెట్టవు. దెబ్బలైనా, అవమానములైనా, నిందలైనా దేవుని పాదాల దగ్గర పడి అట్లాగే ఉంటాం, అక్కడే ఉంటాం. అదే మన జీవితానికి మనకు ఆశీర్వాదం అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నేటి దినాల్లో ఈ క్రమం అనేది లేకుండా పోయింది. సమయమును సద్వినియోగము చేసుకోవటం అనేది లేదు. పూర్వకాలంలో ఈ మీటింగులు ఎక్కడైనా జరుగుతున్నాయి అనుకున్నప్పుడు అప్పుడు బస్సు సౌకర్యాలు ఇవన్నీ లేక నడుచుకుంటూ వెళ్ళేటటువంటి పరిస్థితుల్లో వారు ఏం చేసేవారంటే, ముందే వాళ్ళు కొన్ని గంటల ముందే వారు ఆ మీటింగులకు వెళ్ళటానికి, సువార్త సభలకి వెళ్ళటానికి కొన్ని మైళ్ళు ముందే వాళ్ళు అక్కడికి వెళ్ళి వంట చేసుకుని అక్కడ తిని దేవుని వాక్యం వినేవాళ్ళు. ఇక్కడ మన భోజనాలు అన్నీ పెట్టినా, అన్నీ చేసినా టయానికి పెట్టాల్సిందే, వాక్యం తర్వాత అంటాం. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఇవాళ మనకు అన్ని సౌకర్యాలు ఉండేసరికి నిర్లక్ష్యం అయిపోయింది. ఎంత 10 నిమిషాలు వెళ్ళిపోవచ్చు, మాకు బైక్ ఉందిగా, కారు ఉందిగా, లేకపోతే ఇంకో సౌకర్యాలు ఉండేగా. ఒకప్పుడు సౌకర్యాలు లేవు కాబట్టి వారు వెళ్ళాల్సి వచ్చేది, ముందే చిత్తపడి నడుచుకుంటూ వారు వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడున్న వాళ్ళకి తెలియదు, కానీ పెద్దవాళ్ళకి తెలుస్తుంది ఆ సౌకర్యాలు లేనప్పుడు వాళ్ళు ఎన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళారు. దైవభక్తి కొరకు, దేవుని వాక్యము కొరకు, దేవునితో సహవాస సంబంధములు కలిగి జీవించటానికి. ఇక 5వదిగా మనం చూసినట్లయితే, ఓర్పు కలిగి ఉండుటే దేవుని చిత్తం. దేవుని పిల్లలకి ఏముండాలి? ఓర్పు అనేది ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 36 వచనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 36 వచనం చదువుదాం. మనము దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చిన వారై ఉండాలి. మనం ఇక్కడ నెరవేర్చని వారు కాదు. మన యొక్క దేవుని చిత్తాన్ని మనం ఏం చేయాలి? వాగ్దానం పొందు నిమిత్తము. అది ఆ వాగ్దానం పొందుకుంటా మనకేం కావాలి? ఓర్మి అవసరం. దేవుని పిల్లలకి దేవుని చిత్తం జరిగించాలి అంటే మనకేం కావాలి? ఓర్పు అవసరం. దేవుని చిత్తము నీ పట్ల జరగటానికి ఓర్పు అనేది దేవుడు ఆశపడుతున్నాడు. ఓర్పు అవసరం, సహనం అవసరం, దేవుని కొరకు ఎదురు చూడటం అవసరం, దేవుడి కార్యాలు చేస్తాడని సహించడం మనకు అవసరం. ఇది లేనప్పుడు నువ్వు దేవుని యొక్క చిత్తాన్ని జరిగించలేవు. ఆ ఓర్పు కానీ నీకు లేనప్పుడు దేవుని యొక్క చిత్తంలో నిలబడలేవు, దేవుని యొక్క కృపను నువ్వు పొందుకోలేవు. అందుకే మన ఓర్పుని, మన సహనాన్ని మనం ఎప్పటికప్పుడు ఏం చేయాలి? దేవుని ఎదుట తెలియచేయాలి. మన ఓర్పుని, మన సహనాన్ని దేవుడు ఎంత పరీక్ష పెడుతున్నా దానిలో మనం ఏం చేయాలి? తెలియచేయాల్సిందే. తెలియచేయాలి. నేను దేవుని బిడ్డనే, నేను నిన్నే ప్రేమిస్తానయ్యా, నీకు విరోధముగా నేను ఏ పని నేను చేయను. దానిలోనే దైవ ఆశీర్వాదాలు ఉన్నాయి, దానిలోనే దేవుని కృప నీకు దొరకటానికి ఉంది, దానిలోనే దైవ దీవులు నీకు దొరకటానికి దేవుడు సిద్ధము చేశాడు. నేను మీకు జ్ఞాపకం చేస్తాను,
అనేక విషయాలు మీకు చెప్పడానికే నేను ఇక్కడ నిలబడ్డాను. అబ్రహాము ఓపిక కలిగి దేవుని చిత్తమును ఆలస్యమైనప్పటికీ కూడా ఆయన ఏం చేశాడు? ఓర్పు కలిగి దేవుని చిత్తము కొరకు ఆయన ప్రయాణము చేశాడు, నడిచాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, ఆయన కార్యాలని చేస్తాడు. ఆయన మాటల్లో పొన్నైనను సొన్నైనను తప్పిపోదు. దేవుడు తన మాట ఇచ్చి దానిని నెరవేర్చువాడు తప్ప తన మాటను వెనుక తీసుకునేవాడు కాదు. కాబట్టి నేను దేవుని నమ్ముతున్నాను, ఆయన వాక్యాన్ని నమ్ముతున్నాను, నేను ప్రార్థన నమ్ముతున్నాను, ఆయన సహవాసం నమ్ముతున్నాను. నా దేవుడు ఎప్పటికైనా నా ప్రయాస వ్యర్థము కానివాడు. నాకు తప్పక దేవుడు ప్రతిఫలమును ఇస్తాడు. ఆ విశ్వాసం ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఆ కోనేటి దగ్గర కానీ 38 సంవత్సరాలు పడి ఉన్న వ్యక్తిలాగా మనం అక్కడే ఉంటాం, దేవుడు సహాయము దొరికేంత వరకు, దేవుడు నన్ను దీవించేంత వరకు, నా వ్యాధి నుండి నా బాధ నుండి తప్పించేంత వరకు నేను దేవుని యొక్క బిడ్డగా ఆయన ఎదుట నేను ఉంటాను. అట్లాగే నేను ఓర్పు కలిగి ఉంటాను, సహనము కలిగి ఉంటాను. ఎన్ని దెబ్బలైనా, ఎన్ని అవమానములైనా, అది భర్త నుండి రాని, భార్య నుండి రాని, పిల్లల నుండి రాని, ఇరుగు పొరుగు నుండి ఎవరి నుంచైనా రాని, నేను దేవుని కొరకు నేను సహనముతో ఎదురు చూస్తాను. అంతే. మనం ఎవరి కొరకు చూడాలి? దేవుడు అన్యాయస్తుడా? మనుషులైతే అన్యాయం చేస్తారు, కానీ దేవుడు అన్యాయం చేస్తారా? కాదు. అందుకే మనం ఏం చేయాలంటే, దేవుని నమ్ముకున్న తర్వాత దేవుడు మంచి చేస్తాడు. మనం హృదయం నిండా, మన గుండె నిండా నింపుకున్న తర్వాత ఆయన మంచి చేసేంత వరకు మనం ఏం చేయాలి? ఆయన దగ్గరే మనము ఓర్పు కలిగి ఉండాలి. హల్లెలూయా. అబ్రహాము అలాగే ఓర్పు కలిగి ఉన్నాడు. శరీరం అయిపోతుంది, స్త్రీ ధర్మం పురుష ధర్మం పోతుంది, పిల్లలకు అనేటువంటి బోర్డర్ కూడా దాడిపోతుంది అని తొందరపాటు లేకుండా ఏం చేశాడు? దేవుడి సహాయం కొరకు ఎదురు చూశాడు. దేవుడు మృతతుల్యముల నుండి దేవుని యొక్క వాగ్దానాన్ని దేవుడు ఇచ్చాడు. వారు పాపం ఆలోచించారు, మనలాంటి వాళ్ళే కదా, మన వయసు అయిపోతుంది, ఒకవేళ దేవుడు ఈ విధంగా చేసిందే మన వాగ్దానం అనుకుందామని తన దగ్గరున్న ఆఖరితో వెళ్ళినైనా మరి ఎందుకు పొరపాటు లేక జరుగుతుంది మనకేదో, మరి దేవుని యొక్క చిత్తం ఏంటో తెలియట్లేదని భార్య సలహా విని వెళితే ప్రభు అన్నాడు, అది కాదయ్యా, ఆయన కాదు మీ వాగ్దాన పుత్రుడు, మీ గర్భవాసం నుంచి వచ్చినటువంటి వాడే నా వాగ్దాన పుత్రుడు. మరలా వచ్చే సంవత్సరం కల్లా నేను మీకు ఒక బిడ్డను మీకు ఇస్తాను. చూసారా దేవుని ఆలోచన? దేవుడు తన బిడ్డలకు మాట ఇచ్చిన తర్వాత ఆయన నెరవేర్చేవాడు తప్ప ఆ మాటను ఇప్పుడు కూడా కొట్టివేసేవాడు కానే కాదు. అందుకే మన యొక్క జీవితాల్లో దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత ఓర్పు కలిగి ఉందాం. మనుషుల దగ్గర ఒకవేళ మనం ఓర్పు లేకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు మోసం చేస్తారు, మాట ఇచ్చి దాన్ని దాటేస్తారు, మాట ఇచ్చి దాన్ని మర్చిపోయామంటారు, మాట ఇచ్చి నేను అంత అనలేదే అంటారు, మాటలు మార్చేస్తూ ఉంటారు. కానీ దేవుడైతే అలాంటి వాడు కాదు. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. తన మాటను ఆయన నెరవేర్చడానికి ఆయన తన ప్రాణాన్నైనా మన కొరకైనా పెట్టబద్ధుడై ఉన్నాడని నేను మీకు జ్ఞాపకమును చేస్తున్నాను. కనుక ఓపిక అనేటువంటిది దేవుని యొక్క చిత్తమును ఆలస్యమైనప్పుడు కూడా పొందుకోవటానికి అది మీకు సహాయమును చేసే గొప్ప ఆశీర్వాదం. ఓపిక, ఓర్పు, సహనము అనేటువంటిది దేవుడు నీకు ఇచ్చేటువంటి ఆశీర్వాదాన్ని, వాగ్దాన ఫలమును పొందుకోవటానికి అదొక ఆశీర్వాదకర మార్గం. అందుకే ఓర్చుకోండి, అయినా ఓర్చుకోండి. ఓర్చుకుంటే కోడిగుడ్డు ఏముంది? చచ్చుడే ఉంది. ఓర్చుకోకుండా దానికి బెజ్జం పెట్టేసి ఒక ఉల్లిపాయ వేసి అట్టు వేసేసుకున్నామనుకోండి, అది నీ వరకే వస్తుంది, అది కూడా చాలిసాలినట్టుగా. అదే ఆ కోడిగుడ్డుని కాస్త ఓర్చుకుని, ఆ కోడిగుడ్డు పిల్లై, ఆ పిల్లకు అది పెద్దదై, దాన్ని జాగ్రత్తగా కాస్త మేపి దానికి కావలసిన అన్ని పెట్టి, వాళ్ళ కోడికి జీడిపప్పులు, బాదం పప్పులు, ఉలవలు ఇవన్నీ పెట్టిన తర్వాత అసలు అది తింటుంటే ఎంత టేస్ట్గా ఉంటుందంట. అట్లాంటి కోళ్ళు మనం ఎక్కడ తిని తెచ్చాములే. అవి అన్ని కోళ్ళకి పెట్టరు. ఏ కోళ్ళకి పెడతారు? పందిపు కోళ్ళకి పెడతారు. అవి మనకి ఎక్కడ దొరుకుతాయి కదా. కనుక ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఓర్పు అనేది చాలా అవసరం.
ఇక ఆరోదుగా మనం చూసినట్లయితే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవుని యొక్క చిత్తం. ఏమి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవుని చిత్తం. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. అది మన విషయాలు దేవుని చిత్తం ఏంటి? ప్రతి విషయమందు చేయాలా? ప్రతి విషయంలో నీకు ఆరోగ్యం ఇచ్చినందుకు, నీకు పిల్లలు ఇచ్చినందుకు, నీ గృహాలు ఇచ్చినందుకు, నేను స్వస్థపరిచినందుకు, నీ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినందుకు, నీకు మేలు చేసినందుకు ఏముండాలి? మనకి కృతజ్ఞత ఉండాలా? ఆ కృతజ్ఞత ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? దేవుని సన్నిధానంలో ఆ కృతజ్ఞత హృదయంతో మన దేవుని మందిరంలో మనం దేవుని స్తుతిస్తూ దేవునికి ఇవ్వాల్సిన దానిని మన దేవునికి మనం ఇస్తాం. అది కృతజ్ఞత భావం. అది దేవుని మహింపరిచేటువంటి భావం. 10 మంది కుష్ఠరోగులు ప్రభు దగ్గరకు వచ్చారు. 10 మందిని దేవుడు ఏం చేశాడు? మీరు శుద్ధులవుట నాకు ఇష్టమేనన్నాడు. శుద్ధులైనటువంటి వారిలో 10 మందిలో ఒక్కరు మాత్రమే తిరిగి వచ్చారు. ప్రభు అన్నాడు, మిగతా 9 మంది నాయనా అని అడిగాడు ప్రభు. ఈరోజు నీకు స్వస్థత ఇచ్చే దేవుని ఎదురు నిలబడాలి తప్ప, నీకు ఏమి బాగానప్పుడు నేను ఎవరు పలకరించని, నీకు ఎవరు సహాయం చేయని వారి దగ్గరికి వెళ్ళి నువ్వు చూపించుకుంటానంటే ఎట్లా? నీకు ఎవరు మేలు చేశారు? నీకెవరు నీకు ఈ సహాయం చేస్తున్నారు? ఈ దీనస్థితిలో, ఈ కష్టాలు, ఈ బాధలు ఎవరు నీకు సహాయం చేస్తున్నారు? మన జీవితాలు మనం నేర్చుకోవాలి. ఎప్పుడైతే ఆ విధంగా మనం నేర్చుకుని కానీ దేవుని పిల్లలకు మనం సాగిపోతున్నామో ఖచ్చితంగా దేవుడు మనకు సహాయమును దేవుడు చేస్తాడు. 7వదిగా నిత్య జీవం పొందుటే దేవుని యొక్క చిత్తం. యోహాను సువార్త 6వ అధ్యాయము 40 వచనం చదువుదాం. యోహాను సువార్త 6వ అధ్యాయము కుమారుని చూసి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవం పొందుటకే. అది అంతేనా? దేవుని యందు విశ్వాసం ఇచ్చిన ప్రతి ఒక్కరము కూడా ఏం పొందుకోవాలి? నిత్య జీవం పొందుకోవటం. ఇది ఎవరి చిత్తం? ఇది నా తండ్రి చిత్తం. అది నేను వారిని తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. తండ్రి చిత్తం ఏంటి? మనందరం కూడా నిత్య జీవాన్ని సంపాదించుకోవాలి. మరి నిత్య జీవం సంపాదించుకోవాలి అంటే మనం ఏం చేయాలి? నిత్యము బ్రతికే ఆశీర్వాదం మనకు రావాలంటే మనం ఏం చేయాలి? ఆ నిత్య జీవానికి ఆటంకముగా ఉన్న, అభ్యంతరంగా ఉన్న అన్నింటినీ అవి లాభకరమైనను వాటిని పెంటతో సమానంగా చేసుకోవాలి. ఆ సమర్పణ లేనప్పుడు నీ మారు మనసు మురికి గుడ్డ, పరిశుద్ధత కాదు, మురికి గుడ్డ, కంపు కొట్టేది. ఆ మార్పు లేనప్పుడు నువ్వు పరలోకానికి వెళ్ళే అర్హత లేదు, నువ్వు నరకానికి వెళతావు. అందుకు క్రైస్తవ జీవితాల్లో మనకేం కావాలి? దేవుని యొక్క చిత్తమును జరిగించడానికి పరలోక సంబంధమైన బిడ్డలుగా మనము మంచి పోరాటమును పోరాటం, నిత్య జీవాన్ని చేపట్టండి. మంచి పోరాటం చేయాలి. నీ పోరాటం మంచిగా ఉండాలి. అది స్వార్థముతోనో లాభముతోనో మరొక విధంగా ఉండవద్దు. అలా ఉండేటువంటి నీ మారు మనసుని రక్షణ ఎవరికి ఎందుకు పనికిరాదు. కొంతమంది యొక్క జీవితాలు అలాగే ఉంటాయి. కొంతమంది బిడ్డలు కూడా అలాగే ఉంటారు. ఎవరికి ఉపయోగం ఉండరు. అటు తల్లిదండ్రులకు ఉపయోగం ఉండరు, ఇటు భార్యకు ఉండరు, ఇటు ఎవరికి ఉండరు. కొంతమంది జీవితాలు అలా భ్రష్టమైపోతున్నాయి. కాలము సమయంలో వృధా అయిపోతున్నాయి. ఇప్పుడు ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి నిర్లక్ష్యంగా ఉన్నావా, భయముతో వణుకుతో మన దేవుని మందిరానికి వెళ్ళాలని వస్తున్నావా? దేవునికి తెలుసు. నీకు ఇంటి దగ్గర ఏమేమి పనులు ఉన్నాయి, ఏమేమి పనులు లేవు కూడా ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. ఒకవేళ నువ్వు దేవుని మందిరానికి రావాలనుకుంటే నీ భర్త ఒప్పుకోవట్లేదా, నీ పిల్లలు ఒప్పుకోవట్లేదా, లేకపోతే ఏమీ సహకరించట్లేదు, అవన్నీ కూడా ఎవరికి తెలుసు? అన్నీ దేవునికి తెలుసు. ఒకవేళ నీకు చేసుకునే ఓపుకుండి చేసుకోవటానికి రావటానికి అన్ని అనుకూలం ఉండి కూడా నీవు సరిగ్గా నీవు దైవ సన్నిధికి రాలేకపోయావు అనుకోండి, అది కూడా దేవునికి
తెలుసు. అందుకే దేవుడు ప్రతిదాన్ని పరీక్ష పెట్టే, పరీక్షలో చూసే దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. దేనికి ఎట్లా పడితే అట్లా దేవుడు లెక్క అడగడు, ఎట్లా పడితే అట్లా చేయడు. అందుకు ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క పిల్లలుగా మనందరం వచ్చాము కాబట్టి దేవుని యొక్క చిత్తాన్ని కూడా మనం ఏం చేయాలి, నెరవేర్చే బిడ్డలుగా మనం నడుచుకుందాం. అలాంటి కృప, అలాంటి జ్ఞానము దేవుడు మనందరికి దయచేయునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేస్తాను. మా ప్రభువా, ఈరోజు చెప్పినటువంటి ఈ మాటలు నా పిల్లలకి, మా అందరికీ గొప్ప జ్ఞానాన్ని, గొప్ప బలమును, గొప్ప శక్తిని నా పిల్లలు కలిగినట్లు సహాయం దయచేయండి. ఇది బిడ్డలను ఇబ్బంది పెట్టాలో గాయపెట్టాలి కాదు, నా పిల్లలను సరిచేయటానికే. నా పిల్లల యొక్క జీవితాలు మంచిగా ఉండాలి, వారి సమాజానికి, మా మందిరానికి, సేవకులకు మాకు సంతోషం కలిగించే నా పిల్లలకు ఉండాలి. అదే నా ఆశ. నా పిల్లలందరూ చక్కగా ప్రభా నా గొర్రెలు నా స్వరమును వింటాయని వాక్యం చెప్పినట్లుగా వీళ్ళు నా పిల్లలు, నా సంఘము నా మాట వింటారని భావిస్తున్నాను. అందుకే నా పిల్లలకి ఒక తండ్రిగా గద్దిస్తాను. నా తండ్రిగా నా పిల్లలకు పెట్టవలసిన ఆశీర్వాదాలు నా పిల్లలకు అందిస్తున్నాను. వారి క్షేమ కొరకు ప్రార్థన చేస్తున్నాను. నా పిల్లలందరూ చక్కగా ఉంటా సహాయములను దయచేయమని యేసు నామములో ఈ మనవులు ఈ ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్.